హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. రీసెంట్గా మూవీకి సంబంధించిన బాడీ డబుల్ అనే ట్యాగ్ లైన్ అయితే వైరల్ అవుతుంది. అది కూడా పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా ఈ డూప్ బాడీ డబుల్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైంది అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. అలానే రీసెంట్గా చిరంజీవి గారు చేసిన కమెంట్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ మనతో పాటు విజ్ఞాన్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో డూప్లు అనేది, ఈ బాడీ డబుల్స్ అనేవి ఎప్పటి నుంచో సినిమాల్లో ఉంటాయి. ఫైట్ సీన్లు అవి కూడా నిజంగా హీరోలే వెళ్ళి ఫైట్ చేయడము, రిస్క్ అంతా డూపులకే ఉంటుంది అనేది అందరికీ తెలిసిన నార్మల్ టాక్. బట్ ఇప్పుడు ఏది హైలైట్ అవుతుందంటే అసలు మ్యాక్సిమం డూపుల్ని పెట్టి చేసేస్తున్నారు, హీరోలు అంతా సేఫ్ జోన్లో ఉంటున్నారు అని చెప్పి. ఇది ఎలా అయిందంటే మొన్న చిరంజీవి గారు కామెంట్ చేశారు. ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువ వివాదాల్లో ఉన్నాడు, మనకు తెలిసిందే. మళ్ళీ ఇదొక వివాదం. ఒక డూప్ వాళ్ళ అబ్బాయి ఒక స్టంట్ చెయ్యాలి, వాళ్ళ అబ్బాయి బదులు ఒక డూప్ని పెట్టి చేశారు. ఆయన అక్కడ నుంచి దూకితే ఆయన మోకాళ్ళలో చిప్పలు పోయి ఏదో కొంచెం ఒక ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఉండింది. ఈ అబ్బాయికి కొంచెం ఇంజ్యూర్ అయ్యాడు. అప్పుడు భయపడ్డాను, నిజంగా నా కొడుకు అలా చేసి ఉంటే తనకి ఈ పాటికి ఎలా ఉండేవాడో, ఏమయ్యేవాడో, నెక్స్ట్ సినిమాలకి తను ఏ రకంగా ఉండేవాడో అని భయం వేసింది అని చెప్పి ఆయన అన్నాడు. ఇది విన్న చాలామంది ఏమన్నారంటే, ఇప్పుడు చరణ్ని మీరు ఎలా అయితే కన్నారో, మీరు ఎలాగైతే పెంచారో, ఆ స్టంట్ చేసిన అబ్బాయిని కూడా వాళ్ళ పేరెంట్స్ అలాగే కన్నారు, అలాగే పెంచారు. అంటే మీరు కొంచెం లగ్జరీగా పెరిగి ఉండొచ్చు, అబ్బాయి కొంచెం ఇంకో రకంగా పెరిగాడు. బట్ వాడు కూడా భూమి మీద బతకాల్సిన వాడే కదా. సో చాలామంది ఏంటంటే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడడం తగదు, మీ పిల్లోడైతే ఒకటి బయట వాళ్ళైతే ఒకట అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ కాస్త ఈ తర్వాత కొన్ని ప్రముఖ ఛానల్ ఏం చేసిందంటే అసలు హీరోలు వాళ్ళ డూపులు అని చెప్పేసి ఒక కథనం ప్రచురించింది. సో చాలామంది దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇది ఓవరాల్గా మూలం రీసెంట్ డేస్లో ఎందుకు ఇంత వైరల్ అయింది అంటే, ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, మనం హ్యాపీ సినిమా చూసాం కదా, హ్యాపీలో అల్లు అర్జున్ డూప్గా చేస్తే సినిమాలకి స్టంట్ మాస్టర్ బైక్లు బాగా చేస్తాడు. అలా చేసేసరికి డబ్బులు ఇస్తారు, 1,00,000 2 లక్షలు ఎంత. అండ్ పుష్పకి చేసిన లారీ ఎగిరేసి దూకే సీన్ కూడా ఒక స్టంట్ మాస్టర్ చేశాడు. అండ్ ఇంకా ఏముంటాయి, ఇప్పుడు బాహుబలి కొండ ఎక్కే ప్రయత్నం చేసే టైంలో పైనుంచి కొండ ఇట్లా పడి పల్టీలు కొడతారు చూసావా, అవి డూప్స్. అండ్ ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళు ఏదన్నా పైనుంచి దూకేవో లేకపోతే కింద పడి డొర్లేవో ఉంటే వీళ్ళు. అండ్ ఇంకోటి, హీరోయిన్ నీళ్ళల్లో ఉంది, హీరో వెళ్ళి కాపాడాలి, ఇట్లా దూకేది చూపిస్తారు కదా వెనక నుంచి, ఆ దూకేది డూపు, హీరో దూకుడు. తర్వాత నీళ్ళలోంచి ఇలా పైకి లేపేది హీరో. అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, డూప్స్ని పెడితే తప్ప హీరోలకి ఇది లేదా, మీరు నిజంగా స్టంట్లు చేయలేరా, అండ్ పైగా ప్రొడ్యూసర్స్ కూడా డబుల్ కాస్ట్ కదా, నిన్ను హీరోగా పెట్టుకోవాలి ప్లస్ పైగా నీ డూపుకి కూడా డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే హీరో బాడీ డబుల్స్ ఏంటంటే ఆ హీరోకి ఆ డూపే ఏ సినిమాకైనా. ఇప్పుడు కొంతమంది వాయిస్ కి ఒక డబ్బింగ్ ఆర్టిస్టే ఉంటారు ప్రతి సినిమాకి, అలా ఆ హీరో ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా ఆ డూపే. నువ్వు 500 కోట్ల సినిమా చేస్తే అందులో కనీసం ఒక 50 కోట్లన్నా నువ్వు ఆ డూప్కి ఇవ్వాల్సిందే. వాడు రానంటాడు, లేకపోతే నువ్వు ఇంకొకరిని పెట్టుకోలేవు, అది అలవాటైన డూపు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ప్రొడ్యూసర్స్కి భారం కదా, మీతో సినిమా ఇప్పుడు యాక్షన్ సినిమాలు మీతో తీసినప్పుడు ఖచ్చితంగా ఆ డూప్నే పెట్టాలంటారు. ఖచ్చితంగా వాళ్ళే ఎక్కువ డిమాండ్ చేస్తారు, మీకో రెమ్యునరేషన్ వాళ్ళకో రెమ్యునరేషన్ ఇలా చూస్తారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది నిజంగా న్యాయమైన ఇదే నన్ను అడిగితే. బికాజ్ ఇప్పుడు ఆ హీరోని నువ్వు దూకమన్నావు, వాడు దూకి ఖాళీ కొట్టుకుంటే నువ్వు సినిమా ఆపుకోవాల్సి వస్తుంది. దానికంటే డూప్కి 10 రూపాయలు ఇవ్వడం బెటరేగా. మోస్ట్లీ వాడికి అలవాటు అలా దూకడం, మళ్ళీ తెల్లారి సెట్ చేసుకుంటాడు ఆ కాల్ని ఏదో ఎక్సర్సైజ్ చేసేసి. ఈ హీరో అనుకో అడ్డంగా మంచాల పడ్డాడు అనుకో, ఏం చేస్తావు, గేమ్ చేయలేవు. మళ్ళీ ఆ షెడ్యూల్ క్యాన్సిల్, ఆ షెడ్యూల్ మళ్ళీ అవ్వాలంటే నీకు 3 సంవత్సరాలు పడుద్ది అందరి డేట్లు కుదిరేంత వరకు. సో డూప్స్ హెల్తీయే సినిమాకి,
కాదని చెప్పలేము. ఇంకా మహా స్టంట్లు ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నీళ్ళల్లో దూకేది. ఆ నీళ్ళలో పొరపాటున హీరోని ఏదైనా కరిచిందే అనుకో, అంటే నేను చిరంజీవి చెప్పింది సమర్థించట్ల, మళ్ళీ వీళ్ళైతేనే ప్రాణాలు వాళ్ళే కావా, ఇక్కడ తీరి ఇది కాదు. ప్రొడ్యూసర్కి ఆ హీరో ఒక బొమ్మలాగా ఉండాలి సినిమా పూర్తయ్యేంత వరకు, వాడికి ఏం అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా రాసుకున్నా, మొహానికి ఏమన్నా కట్ అయినా, లేకపోతే ఇక్కడ ఏదన్నా అయినా, చేతికి ఏమన్నా గీసుకున్నా ఏ ఉండకూడదు ఆ సినిమా అయ్యేంతవరకు. కంటిన్యూటీలు మిస్ అయిపోతూ ఉంటాయి. బోలెడని అతుకుల బొంత తయారు చేస్తే ఒక సినిమా, ఈ అతుకుల్లో తేడా వచ్చేస్తుంది. అందుకని చెప్పి డూప్ని పెట్టి తీసుకుంటారు మోస్ట్లీ. ఇప్పుడు పెద్ద యాక్షన్ సన్నివేశం పడా తిరిగేదాన్ని హీరో క్లోజ్అప్లో ఉంటాడు, ఇంకా దూరం నుంచి చూస్తే మొత్తం ఇంకా డూప్ చేసేస్తాడు. ఇతను రిలాక్స్, ఇతనికి ఎంత రెస్ట్ ఇస్తే ఆ సినిమా అంత త్వరగా పూర్తవుతుంది. కొంతమంది ఉంటారు రిస్కీ షాట్లు నేను చేస్తాను నాకు ఇవ్వండి అనే హీరోలు ఉంటారు, అయినా సరే ప్రొడ్యూసర్ నేను వద్దంటాడు. ద ఓన్లీ రీజన్ నీకేమన్నా అయితే నా సినిమా ఆగిపోతుంది, నేను నమ్ముకుని 500 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెడుతున్నాను, నేను సగం లాగి చచ్చింది అనుకో దాన్ని ఇంకేం చేయలేము. అట్లా ల్యాగ్ అయిన సినిమాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి స్టంట్లు చేయనివ్వరు. బాడీ డబుల్స్ అవసరమే యాక్చువల్గా చెప్పాలంటే, నిర్మాతకే చాలా అవసరం, అదేమి ప్రొడక్షన్ భారం కూడా కాదు. 100 ఆ సినిమా రిలీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా చాలా చాలా సీన్స్కి అవసరపడతా ఉంటారు. హీరోయిన్స్ కూడా అంతే, హీరోయిన్స్ కి కూడా డూప్స్. ఇంకా హీరోయిన్ కి చాలా అవసరం. చాలా మంది ఏం చేస్తారు అంటే హీరోయిన్ డిమాండ్లు ఉంటాయి, నీళ్ళల్లో దూకమంటే అదంతా మినరల్ వాటర్ పెట్టాలని దూకని అంటారు, స్విమ్మింగ్ పూల్స్. సీరియస్లీ నువ్వు ఇంటర్వ్యూస్లో చూడు, చాలా మంది నాకు స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, మెయింటైనింగ్ వెరీ గుడ్ లైక్ దిస్, ఏదన్నా ఉంటాయి కాంట అంటారు ఎక్కడన్నా నీళ్ళల్లో దూకమంటే. అప్పట్లో దూకేవాళ్ళు మన బాపు రమణ గారు డైరెక్షన్లో ఎస్వి రాఘవేంద్రరావు గారు టైంలో కూడా అలా అడిగిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయమంటే అదంతా మినరల్ వాటర్ ఇవ్వాలి నీకు. ఆ వాటర్ క్యాన్స్ చేసేవాళ్ళు మినరల్ వాటర్ పెద్ద డ్రమ్ము పెట్టుకుంటారు, క్యాన్లు అలాంటివి ఒక 10-20 తెప్పించి ఆ పూల్ అంతా నింపేవాళ్ళు. అదే డూప్ అమ్మాయి అనుకో, ఆమెకు అవసరం లేదు, ఆ డిమాండ్స్ ఏమి ఉండవు, దూకుద్ది. దూకి ఎలా పడితే అలా డోర్లు వేస్తుంది, పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేటప్పుడు ఆ హీరోయిన్ తీసా, అప్పుడు కూడా ఆమెకి మినరల్ వాటర్ కావాలి. నా స్కిన్కి ఏమైనా నేను ఒప్పుకోను అంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కొంతమంది. ఫస్ట్ సినిమా కాదు, 4 సినిమాలు హిట్ అయిన తర్వాత ఉండే హీరోయిన్లు. సో మోస్ట్లీ డూప్స్ వల్ల నిర్మాణం ఏం పెరుగుద్దని మీరు అనుకుంటున్నారు, కానీ అది అవసరం సినిమాకి, చాలా సినిమాకి అవసరమే. బట్ అంటే క్రెడిట్ అంతా కూడా హీరోయిన్స్కి వెళ్ళిపోతుంది తప్ప బ్యాక్ ఎండ్లో వర్క్ చేసిన నేను చాలా వరకు విన్నాను, బ్యాక్ ఎండ్లో ఆర్టిస్ట్లే సైడ్ యాక్టింగ్ ఫాదర్ రోల్స్ అవి చేసేవాళ్ళు. కొన్ని సినిమాలకి డూప్గా వర్క్ చేసినప్పుడు వాళ్ళకి రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మన ఇంటర్వ్యూస్లో. లైక్ ఎలా అంటే క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, డూపుల్ని ఎవరో గుర్తించరు, వాళ్ళకి అవార్డులు రావు, నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకే రావు. మోస్ట్లీ మన తెలుగు కూడా 69th వరకు 68 అవార్డ్స్ ఎందుకు రాలేదు అంటే సినిమా మొత్తం డూప్స్తో చేయించుకుంటారు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఆల్మోస్ట్ తనే చేశాడు స్టంట్స్ అన్ని కూడా, చాలా వరకు నీళ్ళలో దూకేవి పైకి లేపేవి హి డిడ్ మోస్ట్. పుష్ప 2 కూడా నిర్మాతకు అవసరమైనంత వరకే అక్కడక్కడ డూప్లు ఏమైనా వాడారేమో, కానీ మోస్ట్లీ అల్లు అర్జున్ హీ కంప్లీటెడ్, కాబట్టి వెతుక్కుంటూ వచ్చింది. కాంతారాలో కూడా తనే చేశాడు, రిషబ్ శెట్టి, కాబట్టి 78th ఫిల్మ్ఫేర్ అవార్డ్ రిషబ్ శెట్టికి వచ్చింది. ఇంతకుముందు ఎక్కువ హిందీ చిత్ర పరిశ్రమకి ఎందుకు వెళ్ళాయి అంటే చాలా వరకు వాళ్ళు డూప్స్ లేకుండా చేశారు మోస్ట్లీ. సో డూప్ కనిపించారంటే తెలిసిపోతుంది కదా సినిమాలో, మరి ఆ క్రెడిట్ నీకెందుకు ఇవ్వాలి, నీకు అవార్డు ఇస్తే వాడిని అవమానించినట్టు. సో అందుకని చెప్పేసి మనకి అవార్డ్స్ రావు, సినిమాలు హిట్ అవుతాయి, జనాలకు తెలియదు కదా మా హీరో ఎంత బాగా దూకాడో అనుకుంటారు. సో జనాలకు తెలియదు, అవార్డ్స్ ఇచ్చే వాళ్ళు అన్ని చూస్తారు. కాబట్టి మోస్ట్లీ మనకి నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆస్కార్లు రావు, నువ్వు పర్ఫార్మెన్స్ ఏదైతే ఇస్తావో దానికే వస్తాయి. అందుకు డూప్స్లోకి ఇప్పుడు RRRలో ఎన్టీఆర్ని ఎందుకు నామినేట్ చేశారు అంటే ఆ పులి సీన్ దగ్గర నుంచి అడవిలో పరిగెత్తే సీన్ దగ్గర నుంచి కొమరం భీముడో సాంగ్ వరకు హి డిడ్ంట్ యూజ్ ఎనీ డూప్. రామ్ చరణ్కి డూప్స్ పెట్టారు ఆ అల్లూరి సీతారామరాజు ఫైట్లోను, అండ్ మళ్ళీ 1,00,000 మంది జనాల్లోకి వెళ్ళి వాడిని తీసుకొచ్చే దగ్గర కొన్ని చోట్ల డూపులు వాడారు. ఇతనికి డూప్స్ వాడలా, అందుకని చెప్పి నామినేట్ అయ్యాడు. సో ఫైనల్గా డూప్స్ అనేది మూవీకి ప్లస్ తప్ప మైనస్ కాదు, ప్లస్. బికాజ్ అంటే అనుకున్న టైంకి రిలీజ్ అవ్వాలంటే మరి వాళ్ళు చెయ్యాలి. కొన్ని సందర్భాలు. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో ఇంపార్టెంట్ కాబట్టి డూప్స్ ని వాడతారు అని అనుకో. నిజమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఉన్నాం, ఒక సీన్, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఒక సీన్, నా కాలు ఇరిగింది, నీ చెయ్యి ఇరిగింది, ఏదో లైట్ పడింది, వాట్ ఎవర్ సంథింగ్ వాజ్ హ్యాపెండ్.
ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టుల డేట్లు దొరకాలి మళ్ళీ ఆ డేట్ కంటే కష్టం. కనీసం 1.5 years పడుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంవత్సరం వరకు డైరీలు ఫుల్ ఉంటాయి ఆర్టిస్టులు వీళ్ళు, మళ్ళీ మేనేజ్ చేయలేరు. అప్పుడు ఆ సినిమా సంవత్సరం పోస్ట్పోన్ పడుద్ది. ఇండియన్ 2 సినిమా లాగా. ఇండియన్ 2కి అలాగే అయ్యింది చాలా సార్లు. మోస్ట్లీ కొంతమంది గాయపడడం, కొంతమంది చనిపోవడం, ఇట్లాంటివి అయ్యేసరికి ఆ సినిమా 4 years పట్టింది. సో చాలా వరకు ఇంతే. ఏ చిన్న డిస్టర్బెన్స్లు అయినా సరే ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుద్ది, రిలీజ్ టైం జాప్యం అయింది, కొన్నిసార్లు సినిమాలు రిలీజ్ కూడా అవ్వవు, అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.